నమస్తే దోస్తులు, ఈరోజైతే ఇగో మా నాట్లు అయితే వేస్తున్నాం అన్నమాట. మీకు చూపిస్తా, బీఆర్ వాళ్ళతో అయితే వేపిస్తున్నాం ఈరోజైతే నాట్లు. మన ఇగో ఇట్లున్నది ప్రజెంట్ అయితే. ఇగో మొత్తం నీళ్ళు తీసేస్తున్నాం, ఆల్రెడీ కేజీలు అయితే కొట్టేసినాం నిన్ననే. ఈరోజైతే ఇగో ఇట్లున్నది, ఇక చూస్తుర్రా. ఇటైతే వేసిరు ఆల్రెడీ. అగో మన పొలంలో అయితే వేస్తుర్రు ఆల్రెడీ, దుఃఖం అయితే పడేస్తుర్రు. ఇగో పాయలు అయితే కొడుతుర్రు. निकल रहे हैं ना उधर पानी निकल रहे. छोटा नाड़ी इतना पानी में गिर गया ना, अच्छा लग रहा नहीं है. చెప్తుండు నీళ్ళు బగ్గున్నాయి తీసేయమని. ఈడో ఇక పొలం అయితే వేస్తుడు చాలు చేసిర్రు. ఇగో వేస్తుర్రు మంచిగానే వేయమని చెప్పిన. కొంచెం బీపీటీ కదా, కొంచెం దూరం వేసుకుంటేనే మంచిది. పాయ కొట్టుకుంటే మనకు ఇలాంటి రోగాలు అనేటివి దగ్గరికి రావు. అందుగురించి బీపీటీ కాబట్టి వీళ్ళతో వేయించుడు, లేకపోతే మన మంది వేసుకుంటారు. ఇళ్ళ లెక్క మొయ్యాలంటే మనతోనైతే కాదు. చూడుర్రి, ఒకైతే మందు సంచిని మంచి మధ్యలోకి వెళ్ళి కోసుకొని మొత్తం తుకంని దాని మీద పెట్టి ఎగ్దం లేపుతాడు. చూడు, ఇక మొత్తం బలం మొత్తం తీస్తాడు తినే. అయితే మనం ఇట్లా చేస్తామా? మనతో ఏడైతే గీ పని అనుకుంటాం, చేస్తే ఏదైనా చేయగలుగుతాం. కానీ మనకు చేయబుద్ధి కాక ఇలా పిలుచుకున్నాడు. రాను నీళ్ళు అవుతారేమో మరి, చూడాలి. ఇక మిషన్లు అయితే ఈ మంది వచ్చి చేస్తారు. ఇక మన వాళ్ళు అయితే ఏం లేదు, కానీ వట్టిగా ఒక ట్రాక్టర్ ఒప్పుకోవాలా, గౌడ్లు ఎక్కుకోవాలా, కలాస్ అంతే. ఇక అట్లు కూడా మిషన్ వచ్చి పోతుంది. ఇగో ఇలా అయితే అయిపోయింది. ఇగో మొత్తం చేపలండి ఎగ్దమ్ అండి, స్మెల్ అయితే ఎగ్దమ్ గిమ్మం కొడుతుంది. ఇగో ఇదైతే ఇగో రైస్ అండి, రైస్. పాపం ఒకడు వంట చేస్తుండు, మిగతా వాళ్ళందరూ ఆడేమో నాట్లు ఎత్తుర్రు. ఫైనల్గా అయితే మన నాట్లు వేసుడు అయితే అయిపోయింది. అగో లాస్ట్ ఒక మడు